విజయనగర సామ్రాజ్య చరిత్రకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశంపై 20వ శతాబ్దపు తొలి రోజుల్లో తెలుగునాట కవి పండిత పరిశోధకుల మధ్య వేడివేడి చర్చలు జరిగాయి. ఆ చర్చా విషయం కృష్ణరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు ఎవరు, అసలు అలాంటి కవులు ఉన్నారా లేదా అన్నది. కొందరు పండిత పరిశోధకులు కృష్ణరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులన్న వారు లేరని అన్నారు. అష్టదిగ్గజాలకు బదులు నవరత్న కవులు ఉండేవారు అన్నది వారి వాదన. మరికొందరు పరిశోధకులు భువన విజయంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారని, కాని వారిలో అందరూ తెలుగు కవులు కారని, ఇతర భాషల కవులను చేర్చి అష్టదిగ్గజాలుగా పిలిచేవారని ప్రతిపాదించారు. వీరందరి వాదనల్లోని సారాంశం ఏమిటంటే, అష్టదిగ్గజ కవులుగా ఈనాడు చెప్పబడుతున్న 8 మంది తెలుగు కవుల్లో 5 మాత్రమే కృష్ణదేవరాయల సమకాలీకులని, మిగిలిన 3 ఆ తర్వాతి కాలానికి చెందినవారని, కనుక ఇప్పుడు అష్టదిగ్గజ కవులుగా చలామణి అవుతున్న వారు నిజమైన అష్టదిగ్గజాలు కారని, కృష్ణరాయల ఆస్థానంలో ఉండేవారని జనశ్రుతిలో ఉన్న అష్టదిగ్గజాల పేర్లను చూద్దాం. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన లేదా నందితిమ్మన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, రామరాజభూషణ అని పిలువబడే భట్టుమూర్తి, పింగళి సూరన, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు. శాసనాల ఆధారంగా పై వ్యక్తులు కృష్ణరాయల సమకాలీకులా కాదా అని నిర్ధారించేందుకు ప్రయత్నిస్తే కేవలం 2 మాత్రమే రాయల కాలంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన. ఈ 2 కవులు వ్రాసిన ప్రబంధ కావ్యాలు వరుసగా మనుచరిత్ర, పారిజాతాపహరణములలో కృష్ణరాయల ప్రశస్తి పద్యాలు ఉన్నాయి. ఆయన సాధించిన యుద్ధ విజయాల ప్రస్తావనలు కూడా ఉన్నాయి. అలాగే పెద్దన వేయించిన 4 శిలాశాసనాలు, తిమ్మన వేయించిన 1 శిలాశాసనం దొరికాయి. ఇవి కృష్ణరాయల కాలానికి సరిపోతాయి. కనుక ఈ 2 కృష్ణరాయల ఆస్థాన కవులు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి ప్రబలమైన ఆధారాలు మిగిలిన 6 మందికి లేకపోవడం వల్ల వారు రాయలవారి సమకాలీకులా కాదా అన్న అంశం స్పష్టం కావడం లేదు అని అంటారు కొందరు పరిశోధకులు. అలానే పెద్దన, తిమ్మన కాక మిగిలిన 6 మంది కవులు తమ కావ్యాలను కృష్ణరాయల కాలం గడిచిపోయి 30-40 ఏళ్ల తరువాత వచ్చిన సామంతరాజులకో అధికారులకో అంకితాలు చేయడం కూడా వారు అష్టదిగ్గజాలలో లేరు అని చెప్పడానికి ఒక ప్రబలమైన ఆధారమని కొందరు పరిశోధకుల సిద్ధాంతం. ఇలా కృష్ణరాయల భువన విజయంలో ఎందరు కవులు ఉండేవారు? నవరత్నాలు అనే 9 మందా, లేక అష్టదిగ్గజాలు అనే 8 మందా? ఆ 9 లేక 8 మంది కవులు అందరూ తెలుగువారేనా, లేక కన్నడ, సంస్కృత, తమిళు భాషలకు చెందిన కవులు కూడా ఉండేవారా అన్న ప్రశ్నలు 20వ శతాబ్దపు తెలుగు కవి పండిత పరిశోధకుల్ని వెంటాడాయి. ఈ విషయంపై కందుకూరి వీరేశలింగం పంతులు, వేటూరు ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వెంకటరావు మొదలైన తెలుగు పండితులు, వసుంధర ఫిలియోజా మొదలైన కర్ణాటక పరిశోధకులు తమ తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ అభిప్రాయాలనన్నింటినీ ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు, అలాగే డాక్టర్ సి సోమసుందరరావు గారు తమ వ్యాసాల్లో ప్రస్తావించారు. వీరి వ్యాసాలే ఈ ధ్వనిముద్రికకు ఆధారాలు. డాక్టర్ సి సోమసుందరరావు గారు 2019లో ప్రచురించిన స్టడీస్ ఇన్ ఆంధ్ర హిస్టరీ అండ్ కల్చర్ అన్న తమ ఆంగ్ల గ్రంథంలో ఆచార్య రామమూర్తి గారి అభిప్రాయాన్ని సమర్థించినట్టుగా నాకు అనిపించింది. కనుక ఆచార్య రామమూర్తి గారి వ్యాస పరంపరలోని ప్రధానాంశాలను చూద్దాం. భారతి మాసపత్రిక 1988 డిసెంబర్, 1989 జనవరి, ఫిబ్రవరి సంచికల్లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు శ్రీకృష్ణదేవరాయలు, నవరత్న కవులు, అష్టదిగ్గజ కవులు అన్న శీర్షికతో ఒక వ్యాస పరంపరను వ్రాశారు. ఇందులోని కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తాను. శ్రీరామమూర్తి గారి అభిప్రాయం ప్రకారం కృష్ణరాయల ఆస్థానంలో మొదట 9 మంది కవులు ఉండేవారని, వీరిని నవరత్నాలని పిలిచేవారని, ఆ తరువాత ఒక కవి తగ్గడంతో నవరత్నాలు కాస్త అష్టదిగ్గజాలు అయ్యాయి అని అంటారు. కృష్ణరాయల ఆస్థానంలో 9 మంది కవులు ఉండేవారు అనడానికి ఆధారం ఆయన ఆస్థాన కవి అయిన నందితిమ్మనే. ఈయన వ్రాసిన పారిజాతాపహరణము కావ్యంలోని 5వ ఆశ్వాసంలోని ఒక పద్యంలో ఈ మాటలు వస్తాయి. భువన విజయాఖ్య సంసన్ నవరత్న విభాప్రభాత నలినాప్త అనేవి ఆ మాటలు. ఇది
శ్రీకృష్ణదేవరాయలకు నందితిమ్మన చేసిన ఆశ్వాసాంత సంబోధన. దీని అర్థం ఏమిటంటే, భువన విజయం అనే పేరు గల సభలో నవరత్నాల కాంతులకు బాలసూర్యుడైనవాడా అని రాయలను పొగిడాడు తిమ్మన. అంటే నవరత్నాలు అనే 9 మంది వ్యక్తులు భువన విజయం అనే పేరుగల సభలో ఉండేవారు. వాళ్లకు బాలసూర్యుడైనటువంటి కృష్ణదేవరాయలు వెలుగును అందించేవాడు అని పొగడ్త. అంటే ఇక్కడ నవరత్నాలు అని చెప్పినది 9 మంది వ్యక్తుల గురించి అని. దీని ఆధారంగా కొందరు పండిత పరిశోధకులు రాయలవారి వద్ద నవరత్నాలనే 9 మంది కవులు ఉండేవారు అని ప్రతిపాదించారు. దీనికి తోడు పెద్దన తన మనుచరిత్రములో రాయలవారిని విద్యాఖేళన భోజ అని పిలిచాడు. అంటే విద్యా వినోదంలో భోజరాజు లాంటి వాడని అర్థం. కాళిదాసు మొదలైన 9 మంది కవులు భోజరాజు ఆస్థానంలో ఉండేవారని, వీరినే నవరత్నాలుగా పిలిచేవారు అన్నది ఇతిహాస ప్రసిద్ధమైన విషయం కనుక ఆంధ్రభోజుడైన కృష్ణరాయల ఆస్థానంలో 9 మంది కవులు నవరత్నాలుగా ప్రకాశించేవారు అన్నది కొందరి పరిశోధకుల వాదన. కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ పరిశోధకురాలు శ్రీమతి వసుంధరా ఫిలియోజా గారు 9 poets known as Navaratnas adorned his court. Some say that they were only 8 in number and known as Ashtadiggajs అని తమ విజయనగర ఎంపైర్ అన్న పుస్తకంలో వ్రాశారు. దీనిని విమర్శిస్తూ శ్రీరామమూర్తి గారు వసుంధరా ఫిలియోజా గారు ఆధారము తెలుపలేదు, పై ఆధారము కాజాలదు, ఇవి భిన్నాభిప్రాయములైనను ఏకాభిప్రాయము కావచ్చును అని అన్నారు. ప్రసిద్ధులైన అష్టదిగ్గజ కవుల్లో 8కి 8 మంది తెలుగు కవులు కారని, వీరిలో 5గురు మాత్రమే తెలుగువారని, 2 కన్నడ కవులు, 1 సంస్కృత కవి అని ఆచార్య శ్రీరామమూర్తి గారి అంతిమ నిర్ణయం. అష్టదిగ్గజ కవులు ఎవరు అన్న వివాదంలో వేరే వేరే పండిత పరిశోధకులు వేరువేరు పేర్లను ప్రతిపాదించారు. ఈ అన్ని ప్రతిపాదనల్లో సామాన్యంగా కనబడే కొన్ని పేర్లు ఉన్నాయి. అవేమిటి అంటే పెద్దన, తిమ్మన, ధూర్జటి, మాదయ్య గారి మల్లన. మిగతా 4 పేర్లను ఒక్కొక్క పరిశోధకులు ఒక్కొక్క విధంగా ప్రతిపాదించారు. ఈ అన్ని పేర్లను పరిశీలించిన శ్రీరామమూర్తి గారు అయ్యలరాజు రామభద్రుడు, శంకర కవి, సకల కథా సారసంగ్రహం అన్న గ్రంథం వ్రాసిన రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, భట్టుమూర్తి, కందుకూరి రుద్రకవి వీరెవరూ కూడా అష్టదిగ్గజ కవులు కారు అని తీర్మానించారు. శ్రీరామమూర్తి గారి ప్రకారం రాయలవారి భువన విజయంలోని నిజమైన అష్టదిగ్గజాలు ఎవరు అంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, ధూర్జటి, కృష్ణరాయభూషణుడు అనే 5 మంది తెలుగు కవులు, తిమ్మಣ್ణ, చాటు విఠ్ఠలనాథ అనే 2 కన్నడ కవులు, కృష్ణావధాని అనే 1 సంస్కృత కవి. ఈ విధంగా 5 మంది తెలుగు కవులు, 2 కన్నడ కవులు, 1 సంస్కృత కవి చేరి కృష్ణరాయలి భువన విజయంలో అష్టదిగ్గజాలుగా పేరు పొందారు అన్నది శ్రీరామమూర్తి గారి అభిప్రాయం. మూర్తిగారు శాసనాలు, సమకాలీన సాహిత్య ఆధారాల ప్రకారం అష్టదిగ్గజ కవులు సామాన్య శకం 1520 నుండి 1528 మధ్యలో సుమారు 9 సంవత్సరాల పాటు విజయనగరంలో ఉండినారని చెప్పారు. అయితే జనసామాన్యంలో అష్టదిగ్గజ కవుల్లోని వారని ప్రసిద్ధి చెందిన తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, భట్టుమూర్తులు ఆ కాలానికి అంటే 1520-28 మధ్య కాలానికి వయసు రీత్యా చాలా చిన్నవారని, కృష్ణరాయల విద్వత్సభను అలంకరించేంత ప్రతిభను వారు అప్పటికి పొంది ఉండలేదని, కనుక వారు 1520-28 మధ్యకాలంలో భువన విజయంలో దిగ్గజ కవులుగా ఉండే అవకాశం లేదన్నది ఆచార్య శ్రీరామమూర్తి గారి ప్రతిపాదన. ఆచార్య మూర్తి గారు అష్టదిగ్గజాల గురించి మరెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన వివరాలు, విశ్లేషణలు, ఆధారాలను తమ వ్యాస పరంపరలో అందించారు. వాటిల్ని సవివరంగా మరొక ధ్వనిముద్రికలో ప్రస్తావిస్తాను. ఈలోపు ఆసక్తి ఉన్నవారు డాక్టర్ సి సోమసుందరరావు గారు వ్రాసిన స్టడీస్ ఇన్ ఆంధ్ర హిస్టరీ అండ్ కల్చర్ అన్న చిరుపొత్తాన్ని కొని చదవగలరు. ధన్యవాదాలు. సెలవు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.